నీటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. ఏ కాలంలో ఏది జరగాలో, ఏ సమయంలో ఏది జరగాలో అప్పుడే జరుగుతుంది. కానీ మనం అనుకున్నంత మాత్రాన ఏది జరగదు. దానికి నిదర్శనం ఈరోజే. చాలా కాలం నుంచి పెద్ద పెద్ద అయ్యగారులు వచ్చారు, సీనియర్ అయ్యగారులు వచ్చారు. వాళ్ళ వల్ల కాలేదు. కానీ మరి దినేష్ అయ్యగారు మరి నా కుమారుడు చెప్పుకోవటం గర్విస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇంత చిన్న వయసులో మరి మనిషి ఎదగడానికి పరిస్థితులు కూడా కొంచెం ఉండాలా. కాబట్టి మీరందరూ కలిసి మీరు ఇచ్చినటువంటి అనుకూలమైన పరిస్థితులను బట్టి నా కుమారుడిని మరి దినాన్న నేను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే గొప్ప కార్యం ఇది. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. కాబట్టి కట్టడానికి మరి పెద్దలు పూనుకున్నారు, కట్టడానికి అధికారులు పూనుకున్నారు, కట్టడానికి సంఘమంతా పూనుకున్నారు. అంటే ఇది దేవుని చిత్తము అని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా నికోదేముతో దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, దేవుడు నీకు తోడై ఉంటేనే ఈ కార్యాన్ని మీరు చేయగలరు. దేవుడు తోడై ఉంటేనే ఈ కార్యాన్ని మీరు చేయగలరు. ఈ దేవాలయం నిర్మించడం, కట్టడం, పునాది వేయడం అనేటువంటిది దేవుని చిత్తంలో ఉన్నది. కాబట్టి దేవుడు ఈ రీతిగా ఈ దినాన్న మరి పునాది వేయడానికి, ఇన్స్టాలేషన్ చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కట్టండి, ఐక్యతతో కట్టండి. 2 కట్టడాలు మీకు చూపిస్తాం. బాబెల్ గోపురం, పెంతెకోస్తు పండుగ. బాబెల్ గోపురంలో మధ్యలో వాళ్ళకి ఏమొచ్చిందంటే గర్వం వచ్చింది. గర్వం వచ్చినప్పుడు దేవుడు దేవదూతలను పంపి వారిని తారుమారు చేసి దాన్ని కట్టకుండా చేశాడు. అటువంటి వారు కూడా ఉంటారు. కానీ పెంతెకోస్తు పండుగ దినాన అన్ని సంఘాల అందరూ కూడా ఐక్యతతో ఉన్నారు. కాబట్టి ఆ సంఘాలు ఐక్యతతో ఉన్నాయి. కాబట్టి ఈ దినాన్న సంఘ స్థాపన దినముగా మనమందరం కూడా అంగీకరిస్తూ ఉన్నాము అని చెప్పేసి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. నాటి నుండి నేటి వరకు అనేక సంఘాలు నిర్మిస్తూ ఉన్నాము, అనేక సంఘాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాము, అనేక సంఘాలు స్థిరపరచు, బలపరచు, మరి హెచ్చించు మనం ఉన్నామంటే అది నిజముగా దేవుని యొక్క కృప. ఈ కార్యానికి తలబడినటువంటి మన సంఘ పెద్దలు మరి ఏర్పాటు చేయబడినటువంటి సంఘ పెద్దలందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. వారు ఐక్యతకు ముందుకు వెళితే సాధించని ఏది కూడా లేదు. ఎందుకంటే మీకు డబ్బు కూడా అవసరత ఉన్నది, రావాలి, ఇంకా వచ్చే అవసరత ఉంటుంది. కాబట్టి ఆ అవసరత దేవుడు తప్పకుండా తీర్చుతాడు అని చెప్పేసి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రథమ ఫలముగా మరి తల్లిగారు అనౌన్స్ చేస్తారు.
ఈ చర్చికి డొనేషన్ ఎంత ఇస్తారో నాకు కూడా తెలియదు, ఆమె ఇస్తున్నాను అందరికీ. కాబట్టి మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. స్త్రీలందరూ కూడా ఉపవాస దినాన్ని ప్రార్థన చేయాలి. ప్రార్థన మీరు చేయాలి. అది స్త్రీల ప్రార్థన చాలా బలమైనది అని చెప్పేసి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మా యొక్క కోడలు అమ్మగారు కూడా మంచి ప్రార్థనాపరత, విశ్వాసురాలు. మాకు ఆరోగ్యం బాగానప్పుడు ఆమె, నా కుమార్తె, మా మరదలు ముగ్గురు తల్లిగారితో ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. నాకు స్వస్థత దయచేశాడు. ఈ దినాన ఈ రీతిగా నేను మాట్లాడుతూ ఉన్నాను అంటే వాళ్ళందరూ చేసిన ప్రార్థన, వీరందరూ కూడా చేస్తున్నటువంటి ప్రార్థన అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. సిఈ గారికి నా యొక్క నిండు ధన్యవాదాలు. నిండు సీతారామయ్య గారికి నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రవిబాబు గారికి కూడా నా యొక్క నిండు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా పెద్దలు నాకు తెలిసిన వాళ్ళు అందరూ ఉన్నారు. అసలు ఈ పెద్దలందరూ నా దగ్గరికి వచ్చినటువంటి వారే. ఎంతో వారితో నాకు పరిచయం ఉన్నది. వారిలో ఉన్నటువంటి ఆ స్థైర్యం దేవాలయాన్ని వారు ఎన్ని నెలలు కట్టాలి అనుకున్నారు, అన్ని నెలలు వారు తప్పకుండా కడతారు అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడిని మనం అడుగుదాం. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మీరు ఎక్కడ పడిపోతారు అని నాకు నా పక్కనే ఉన్నాడు. కాబట్టి దేవుడు మరి ఒక రకంగా చెప్పాలంటే నా కుమారుడు నా పక్కన పండుకుంటే నాకు చాలా ధైర్యం ఉంటుంది. కానీ పరిచర్య కొరకు వాటిని వదిలేశాను. కాబట్టి భార్యాభర్త ఇద్దరు కలిసి పరిచర్య చేసుకోండి అని చెప్పేసి నేను వదిలేశాను. ఇంకా వాటి మీద వచ్చినప్పుడే వస్తాడులే అని అనుకున్నాను. కాబట్టి చిన్నవాడు అయినప్పటికీ కూడా మరి ఎంత గొప్ప కార్యం చేపట్టినందుకు నా నిండు ఆశీస్సులు అయ్యగారికి, పెద్దలకు, వచ్చినటువంటి మరి ఇంజనీర్లకు, ప్రతి ఒక్కరికి నా యొక్క నిండు కృతజ్ఞతాభి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఇంకెవరినైనా మర్చిపోయిన వాళ్ళందరికీ కూడా నాకు నిండు వందనాలు. విక్టర్ మొన్న కొంచెము ఆ బాధలో ఇబ్బందుల్లో ఉన్నాడు. అయినప్పటికీ కూడా అటువంటి స్థితిలో కూడా విక్టర్ వచ్చి మరి అందరితో కలిసిన విధానాన్ని బట్టి మరి విక్టర్కి కూడా నా యొక్క ఆశీర్వాదాలు. అంతేకాకుండా చూడండి, ఒక మాట ఉన్నది, మిమ్ములను అనాదరణగా విడువను, మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపుతాను అని చెప్పేసి అన్నాడు. కాబట్టి విక్టర్ కుటుంబానికి దేవుడు ఒక ఆదరణకర్తను పంపించి భార్య లేనటువంటి లోపాలని, మరి బిడ్డలకు తండ్రి లేనటువంటి, బిడ్డలకు తల్లి లేనటువంటి లోటును ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. దుఃఖంలో ఉన్న ఆ బిడ్డకు నేను